దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సహజంగానే మనందరికీ మనుషులముగా ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఏదైనా ఒక సంగతి మనం విన్నప్పుడు, దేని గురించైనా మనము తెలుసుకోవాలనుకున్నప్పుడు తర్వాత ఏంటి అనే ఒక క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది. సో యేసుక్రీస్తు ప్రభువు 2000 సంవత్సరాల క్రితం నిన్నటి రోజున యెరూషలేములోనికి ఆయన గాడిద పిల్ల మీద ఎక్కి ప్రవేశించాడు. యెరూషలేములోనికి వస్తున్న యేసయ్యను సంతోషముతో ప్రజలందరూ వస్త్రములను దారి పొడవునా పరుస్తూ, ఈత కొమ్మలను దారి పొడవునా పరుస్తూ, దేవుని పేరిట ఉత్సవానికి జయము అని, హోసన్న అని బిగ్గరగా కేకలు వేస్తూ యేసయ్యను రారాజుగా వారు యెరూషలేములోనికి ఆహ్వానించారు. కాబట్టి యెరూషలేములోనికి వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఒక ఆసక్తి, తెలుసుకోవాలి అనే ఒక ఆసక్తి, క్యూరియాసిటీ. అలాగ తెలుసుకోవాలనే ఆసక్తి కలిగిన వారికే ఈ క్లుప్త వాక్య సందేశం. ప్రభు అయిన యేసుక్రీస్తు బేతనీ ప్రాంతము నుండి, బేతనీ అనే ఒక చిన్న గ్రామము నుండి యెరూషలేములోనికి ఆయన ప్రవేశించాడు. ప్రవేశించిన యేసయ్య మరుసటి రోజు అనగా ఈ రోజు ఏం చేస్తున్నాడు? దయచేసి లేఖన భాగాన్ని చదువుదామా? మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము 12వ వచనము నుండి నేను చదువుతూ ఉన్నాను, జాగ్రత్తగా గమనించండి. యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారనందరినీ వెళ్ళగొట్టి, రూకలు మార్చువారి బల్లలను, గువ్వలమ్మువారి పీఠములను పడద్రోసి, నా మందిరము ప్రార్థనా మందిరమనబడును అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసినవారనను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా మహాపరిశుద్ధ తండ్రి, మా యేసుక్రీస్తు ప్రభువా, త్రియేక దేవ, ఈ సాయంకాల సమయంలో దేవా, నీవు యెరూషలేములోనికి ప్రవేశించిన తర్వాత నీవు చేసినటువంటి ఒక గొప్ప ప్రతిష్టాత్మకమైన కార్యక్రమమును గూర్చి ఈరోజు మేము ధ్యానము చేసుకోబోతున్నాం. మాతోని మీరు మాట్లాడే దేవుడవై ఉన్నారు. మీకు స్తోత్రాలు. వినగల చెవి, గ్రహించగల హృదయం ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి, అల్పుడను ఒట్టివాడనయ్యా, నన్ను అభిషేకించి ప్రభువా నీ పాత్రగా వాడుకోగలరని మహిమ నీకే సమర్పిస్తూ యేసు నామం ద్వారా ప్రార్థిస్తూ వాక్య ధ్యానంలోనికి వస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య యెరూషలేములోనికి ప్రవేశించిన యేసయ్య దేవాలయములోనికి వెళ్ళాడు. దేవాలయములోనికి వెళ్ళగానే అక్కడ జరుగుతున్నటువంటి తంతు చూడండి. దేవాలయములో రూకలు మారుస్తున్నారట, దేవాలయములో వ్యాపారం చేస్తున్నారు, దేవాలయములో పావురాళ్లను, గాడిదలను, గొర్రెలను అమ్ముతూ వ్యాపారము చేస్తూ ఉన్నారు. యేసయ్యకు అది చూడగానే చాలా కోపం వచ్చేసింది. మిగిలిన సువార్తలలో దీని సందర్భాన్ని ఎత్తి సువార్తికులు మాట్లాడుతూ యేసయ్య చివరికి కొరడా కూడా అల్లాడు అని మాట్లాడుతున్నారు. అంటే యేసయ్యకు అక్కడ ఉన్నటువంటి వాతావరణం చూడగానే చాలా కోపం వచ్చేసింది, చాలా ఆయాసపడ్డాడు, చాలా ఆవేశపడ్డాడు. కొరడా అల్లి అక్కడున్న వారందరి రూకలను చెల్లాచెదురుగా పడేసి, బల్లలను పడద్రోసేసి, పావురాలన్నింటినీ బయటికి విడిచిపెట్టేసి అందరినీ అక్కడి నుండి వెళ్ళగొట్టేసినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకలా యేసయ్య చేశాడు? వాట్ మేడ్ జీసస్ టు డూ సచ్ థింగ్? ఎందుకు అలాగా యేసయ్య చేయవలసి వచ్చింది అంటే, యెషయా ప్రవక్త ప్రవచిస్తూ అన్నాడు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడును. అదే ఎత్తి యేసయ్య ఇక్కడ కోట్ చేస్తూ అంటున్నాడు, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును, కానీ మీరు దానిని దొంగల గుహగా, వ్యాపారపు టిల్లుగా మార్చేశారు అని యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మందిరం అనగానే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యముగా మనకు 2 మందిరాలు కనపడుతూ ఉన్నాయి. ఒకటి సొలొమోను గారి ద్వారా కట్టబడినటువంటి మందిరం, 2 యెరుబ్బాబేలు అలాగే యెహోషువ అను ప్రధాన యాజకుని యొక్క నాయకత్వంలో కట్టబడినటువంటి 2వ మందిరం. సొలొమోను గారు కట్టినటువంటి మందిరాన్ని నెబుకద్నెజరు మహారాజు తన బలముతో నొచ్చి రాయి మీద రాయి లేకుండా మందిరాన్ని కూల్చివేసి యూదులందరినీ తన యొక్క రాజ్యానికి బానిసలుగా తీసుకొని వెళ్ళిపోయాడు. అలాగా బానిసలుగా వెళ్ళిపోయిన తర్వాత జరిగినటువంటి వృత్తాంతం గురించి రాయబడిన గ్రంథమే దానియేలు గ్రంథం. మనము దానిని బట్టి చదవగలం.
ఇర్మియా గారు ప్రవచించినట్లుగా ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయంలోని ప్రారంభ వచనాలలో ఇర్మియా గారి ద్వారా దేవుడు మాట్లాడినట్లుగానే బబులోను ద్వారా ఈ దేవుని యొక్క మందిరము యెరూషలేము పట్టణము కాల్చబడింది. అది బూడిద దిబ్బగా మారిపోయింది ప్రియులారా. అలాగా సొలొమోను గారి ద్వారా కట్టబడినటువంటి మందిరాన్ని నెబుకద్నెజరు మహారాజు తన బలముతో వచ్చి పడగొట్టాడు. నెబుకద్నెజరు ద్వారా మందిరము భూస్థాపితమైపోయింది. మరలా 70 సంవత్సరాల చెర ముగుస్తూ ఉండేసరికి దేవుడు తన ప్రజలైన యూదులను దర్శించాడు, వారికి స్వాతంత్రమునిచ్చాడు. వారు స్వాతంత్రాన్ని పొందుకున్న వారై తిరిగి యెరూషలేములోనికి వచ్చి యెరుబ్బాబేలు ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ గారి యొక్క ఆధ్వర్యములో ఎజ్రా, నెహెమ్యా ఇలాగా అనేక మంది యొక్క యవనస్తుల యొక్క ప్రోత్సాహముతో సహకారముతో యూదా ప్రజలను పురికొల్పి తిరిగి దేవుని మందిరాన్ని వాళ్ళు కట్టి పూర్తి చేశారు. ఈ విషయాలను మనము ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం మొదలుకొని 6వ అధ్యాయం 7వ అధ్యాయం వరకు కూడా మనం చదివినప్పుడు చాలా సువివరంగా మనం వీటి గురించి నేర్చుకోగలం. దేవుని మందిరము అనగా దేవుని యొక్క సన్నిధి నిలుచుచున్నటువంటి స్థలము 2 సార్లు కట్టబడింది. 2 సార్లు కూడా అది కూలగొట్టబడింది, అది భూస్థాపితమైపోయింది. అయితే 2వసారి కట్టబడిన మందిరాన్ని క్రీస్తు పూర్వము 20వ సంవత్సరంలోనే హేరోదు మహారాజు మందిరం యొక్క సరిహద్దులు విస్తరింపజేశాడు. మందిర సరిహద్దులను ఇంకా ఎక్కువ చేసి ఎక్కువ స్థలాన్ని మందిరము కొరకు అతడు నిర్ణయించాడు. కనుకనే యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఈ మందిరము గురించి ప్రస్తావించబడినప్పుడు హేరోదు మందిరము అని దానిని పిలవడం, దానికి పేరు ఉండడం మనం గమనిస్తాం. సో ఈ మందిరాన్ని మరలా క్రీస్తు శకము 70వ సంవత్సరంలో రోమియులకు యూదులకు మధ్యలో జరిగినటువంటి యుద్ధాన్ని బట్టి రోమియులు యూదులను ప్రపంచ దేశములన్నిటికీ తరిమివేసి యెరూషలేములో ఉన్న దేవుని మందిరాన్ని కంప్లీట్గా పడగొట్టేశారు. రోమా అధికారి అయినటువంటి టైటస్ గారి యొక్క ఆధ్వర్యములో, టైటస్ గారి యొక్క పరిపాలన కాలములో ఈ భయంకరమైనటువంటి విపత్తు యూదా ప్రాంతములో చోటు చేసుకుంది. దేవుని మందిరం పడగొట్టబడింది. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఏ మందిరములోనికైతే వెళ్ళి ఏ మందిరాన్ని అయితే ఆయన పరిశుద్ధపరుస్తూ ఉన్నాడో ఆ మందిరము హేరోదు గారి ద్వారా రెనోవేట్ చేయబడినటువంటి మందిరం. అర్థమవుతుందా? కనుక యెరూషలేములో ఉన్నటువంటి ప్రస్తుతము యేసయ్య శుద్ధీకరిస్తున్నటువంటి మందిరము 2వ మందిరము అని మనం గుర్తుపెట్టుకోవాలి. కనుక నా ప్రియ దేవుని పిల్లలారా, యేసయ్య మందిరాన్ని పరిశుద్ధపరుస్తున్నాడు. ఆదివారం రోజు ఆయన యెరూషలేములోనికి ప్రవేశించాడు. సోమవారం రోజు వెంటనే ఆయన దేవాలయములోనికి ప్రవేశించాడు. దేవాలయములో ఉన్న ఆ దేవునికి ఆయాసకరమైన వాటన్నిటినీ ఆయన శుద్ధి చేస్తున్నాడు. శుద్ధి చేస్తున్న ఇదే యేసయ్య మళ్ళీ అన్నాడు, రాయి మీద రాయి లేకుండా ఈ మందిరాన్ని పడగొట్టండి, తిరిగి నేను 3వ రోజున దీనిని లేపుతాను అన్నాడు. అనగా తన సొంత దేహము గురించి యేసయ్య ఈ మాట మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం ఈ విషయాన్ని గమనించగలం. యేసయ్య తన దేహము గురించే దేవాలయము అని వర్ణిస్తూ ఉన్నాడు. కనుక ఇప్పుడు ఆత్మ సంబంధంగా మనం ఆలోచిస్తే దేవాలయము అనగా యేసుక్రీస్తే అని మనం గుర్తించాలి. అంతేకాదు ప్రియులరా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం ప్రకారం మన దేహమే దేవుని ఆత్మకు ఆలయమై ఉన్నది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము నుండి మనం చదివినప్పుడు దేవుని ఆత్మ మందిరములుగా మనము దేవుని వాక్యము ద్వారా సజీవమైన రాళ్లుగా మనము మారి దేవుని మందిరముగా అనగా ఆత్మ సంబంధమైన మందిరముగా మనము కట్టబడుతున్నాము అని ఆత్మదేవుడు పేతురు గారి ద్వారా రాయించిన మాటను మనము చదవగలం. కనుక ఆనాడు భౌతిక మందిరాన్ని యేసయ్య ఈరోజు పరిశుద్ధపరిచాడు, ఈరోజు శుద్ధీకరించాడు. కానీ మందిరాలన్నీ కూలిపోయాయి. అప్పుడున్నటువంటి మందిరాలు ఇప్పుడు లేవు. ఇప్పుడు యెరూషలేములోనికి వెళ్ళి ఒకవేళ మనం చూసినా అక్కడ కేవలం ఆ మందిరానికి సంబంధించిన ఒక గోడ మాత్రమే ఉంది. దాన్ని ఇప్పటికీ కూడా యూదులు వీపింగ్ వాల్ అంటారు, అనగా రోదన గోడ అని అర్థం. ఆ గోడ మాత్రమే మిగిలిన పరిస్థితి ప్రియులరా. మందిరాలన్నీ కూడా సమూలంగా నాశనమైపోయాయి. అయినా సరే చేతులతో కట్టబడనిది వాడబారనిది అయ్యున్న అద్భుతమైన ఆత్మ మందిరాన్ని యేసయ్య తన వాక్యము ద్వారా కడుతున్నాడు.
ఆ మందిరము ఏదో కాదు కానీ ఇదిగో నీ దేహము నా దేహము అనేదే ఈ మందిరము, ఆ మందిరము. కనుక యేసయ్య ద్వారా కట్టబడుతున్నటువంటి ఈ మందిరాన్ని యేసయ్య తన వాక్యాన్ని పంపి నిత్యము పరిశుద్ధపరచడానికి, శుద్ధీకరించడానికి ఆయన పని చేస్తూ ఉన్నాడు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం నుండి మనం చదువుతున్నప్పుడు క్రీస్తు, సంఘము, భార్య, భర్త అని పోలికలు మాట్లాడుతున్నటువంటి ఆత్మదేవుడు, దేవుడు తన వాక్యాన్ని పంపి ప్రతి వ్యక్తిని మచ్చైన, కలంకమైన, డాగైన, మరి అటిది ఏదైనా లేని పరిశుద్ధమైనదిగా ఉండాలి అని తన వాక్యము ద్వారా ప్రతి వ్యక్తిని ఉదక స్నానము చేయిస్తున్నాడట. అది సంగతి ప్రియులరా. సోమవారం రోజు యేసయ్య ఏమి చేశాడు అనే క్యూరియాసిటీ ఉంటే ఈరోజు సమాధానముగా పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు. యేసయ్య మందిరాన్ని శుద్ధీకరించాడు. శుద్ధీకరించిన అదే యేసయ్య ఈ రోజుకు కూడా మన దేహమనబడుతున్న మన ఆత్మదేవుని యొక్క ఆలయాలమైనటువంటి మనందరినీ ఆయన శుద్ధి చేస్తూ ఉన్నాడు. ఎలాగా? ఆయన వాక్యము ద్వారా. మరి ఈ వాక్య సందేశం వింటున్న నా ప్రియ కుమారుడా, కుమార్తె, నీ దేహము దేవుని ఆత్మకు ఆలయమై ఉందని నీవు తెలుసుకున్నావా? నీవు గ్రహించగలుగుతున్నావా? నీవు దేవుని ఆత్మకు ఆలయమై ఉండగా నీ దేహముతో అపవిత్రమైనటువంటి కార్యక్రమాలు నువ్వెలా చేయగలవు అని ఆత్మదేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. అబద్ధములాడుట, మోసాలు చేయడము, నరహత్యలు చేయడము, వ్యభిచారము చేయడము, జారత్వము చేయడము, నానా రకములైన దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేయడము, తద్వారా ఆత్మను, మనస్సాక్షిని అమ్మివేసుకోవడము, అంతరంగాన్ని పాడు చేసుకోవడము, అపవిత్రపరుచుకోవడము, ఇది దేవునికి ఇష్టము లేనటువంటి క్రియ ప్రియులరా. కానీ అనేక పర్యాయాలు మనము పడిపోతున్న వారమైనప్పటికీ ఇంకా యేసయ్య మన కొరకు తన ప్రాణమిచ్చినటువంటి ప్రేమాస్వరూపుడు గనక మనలను పరిశుద్ధపరచాలి అని, మనలను నూతన సృష్టిగా మార్చాలి అని, మనలను తన స్వకీయ సంపాద్యముగా ఈ లోకములో నిలబెట్టుకోవాలి అని, మనలను జీవవాక్యము మనలో కలిగిన వారమైతే అన్యజనుల మధ్యలో ఆకాశమందు జ్యోతి ఎలాగ ప్రకాశిస్తుందో అలాగ ప్రకాశించే వారిగా వాడుకోవాలి అని ఇంకా యేసయ్య తన చేతులు మన వైపు చాపుతూ తన వాక్యము ద్వారా మన దేహములను, మన అంతరంగాన్ని, మన మనస్సాక్షిని ఆయన శుద్ధి చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరైతే తమ పాపముల నుండి పరిహారము పొందుతారో వారు నిజముగా ధన్యులు అని కీర్తనకారుడు రాస్తున్నాడు కదా. అవును, నీ పాపముల నుండి, నీ అతిక్రమముల నుండి ఏమి చేయడం వలన శుద్ధి చేసుకోగలుగుతావు? బీదవారికి డబ్బులు ఇవ్వడం వలననా? లేక వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వడం వలన, లేక అన్నము లేని వారికి అన్నం పెట్టడం వలన, ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించడం వలన నీ పాపముల నుండి నీవు విడుదల పొందుతాను అనుకుంటున్నావా? అది భ్రమ. నువ్వు చేసే ఆ కార్యక్రమాల వలన నీకు మేలు కలుగుతే కలగొచ్చుగాక, కానీ యేసుక్రీస్తు రక్తము ద్వారా తప్ప పాపములు క్షమించబడవు, క్షమించబడే అవకాశమే లేదు. ఏలయనగా యేసు రక్తము పవిత్రమైన రక్తము, అది పరిశుద్ధమైన, నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి అమూల్యమైన రక్తము. ఆ రక్తము నీకు నాకు పరిశుద్ధతనివ్వడానికి కలువరి సిలువలో కార్చబడింది ప్రియ కుమారుడా, కుమార్తె. కనుక ఇప్పుడే ఈ వాక్య సందేశము నువ్వు వింటూ ఉండగానే ఈ సోమవారపు రోజున యెరూషలేములోనికి వెళ్ళి దేవాలయములో ప్రవేశించిన యేసయ్య దేవాలయమును శుద్ధి చేస్తున్నాడు. ఈరోజు నువ్వు కోరుకుంటే నిన్ను కూడా నూతన సృష్టిగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. నీ పాపముల నుండి, నీ అతిక్రమముల నుండి, నీ దోషముల నుండి, నీ యొక్క వ్యసనముల నుండి, నీ బలహీనతల నుండి, నిన్ను అనేక సంవత్సరాలుగా పట్టి బంధించి ఉంచిన ఆ అపవిత్రత అనే బంధకము నుండి నిన్ను నువ్వు విడిపించుకోలేవు. నీ శక్తి సరిపోదు, నీ బలము సరిపోదు, నీ జ్ఞానము సరిపోదు, నీ తెలివి, నీ ఆలోచన ఏది సరిపోదు ప్రియులరా. కేవలము యేసయ్య శక్తి మాత్రమే, యేసయ్య ప్రభావం మాత్రమే నిన్ను పరిశుద్ధపరుస్తుంది, నిన్ను సంపూర్ణంగా విమోచిస్తుంది. కనుక యేసయ్యా నాకు శక్తి లేదు ప్రభువా, నువ్వు మాత్రమే నన్ను పరిశుద్ధపరచగలవు దేవా, తెలిసి తెలియక దేవా, అయ్యా నేను నీకు వ్యతిరేకంగా పాపము చేశాను ప్రభువా,
నీ రాజ్యానికి వ్యతిరేకంగా పాపము చేశాను తండ్రి. ఇదిగో ప్రభువా, పాప భారాన్ని మోయలేక నీ పాదాల దగ్గర నా శిరస్సు ఉంచుతున్నానయ్యా. నన్ను క్షమించు ప్రభువా, నీ రక్తము చేత నన్ను కడుగు యేసయ్యా. యెరూషలేము మందిరమును ఎలాగూ శుద్ధి చేశావో దేవా, నీ ఆత్మకు ఆలయముగా ఉండవలసిన నా ఈ దేహాన్ని శుద్ధి చెయ్యి ప్రభువా అని నీ హృదయపూర్వకంగా నువ్వు యేసయ్యను వేడుకుంటే నిశ్చయముగా విశ్వాసానికి కర్త అయిన దేవుడు నీ పాపములను నీవు ఒప్పుకున్నప్పుడు నిన్ను తన రక్తము ద్వారా కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతునిగా నీతిమంతురాలిగా చేయగలిగినటువంటి దేవుడు నిన్ను కడిగి పరిశుద్ధపరుస్తాడు. నీకొక నూతన భవిష్యత్తును యేసయ్య నియమిస్తాడు. కాలములను సమయములను తన ఆధీనంలో ఉంచుకున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడే నిన్ను భవిష్యత్తులో నడిపించగలడు. ఈ లోకములో నిన్నొక మహిమ కలిగినటువంటి మందిరముగా ఆయన నిలబెట్టగలడు. ఎవరైతే యేసయ్య శుద్ధీకరణకు ఒప్పుకుంటారో దేవుని వాగ్దానం ప్రియులరా, ప్రవచనం ఎత్తి ఈ విధంగా మాట్లాడుతుంది. కడపటి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమ కంటే ఉన్నతంగా ఉంటుంది, ఉన్నతంగా ఉంటుంది. ఆ కడపటి మందిరం ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తే ఆ మందిరం, మన దేహములే ఆ యేసుక్రీస్తుకు ఆలయం. కనుక యేసయ్యను వేడుకో, యేసయ్యను నీ హృదయములోనికి ఆహ్వానించు, యేసయ్యను నీ కుటుంబంలోనికి ఆహ్వానించు. లోపములను తీసివేయమని నీ హృదయపూర్వకంగా అడుగు. ఆయన నిన్ను పరిశుద్ధపరుస్తాడు. పరిశుద్ధపరచడమే కాదు, నీ నోట ఆయన స్తుతి నుంచి నీవు ప్రతి స్థలములో యేసయ్య నామమును మహిమపరచగలిగినటువంటి ఒక గొప్ప పాత్రగా యేసయ్య నిన్ను వాడుకుంటాడు. తద్వారా నీ జీవితం, నీ కుటుంబము, నీ వ్యవస్థ, నీ సమస్తము బహుదీవెనకరమైందిగా, తరతరాలకు వెలుగుదాయకమైందిగా మారుతుంది. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడైన దేవా, పరమ పరిశుద్ధుడైన మా యేసుక్రీస్తు ప్రభువా, ఇదిగో నాయన, యెరూషలేములోనికి ప్రవేశించిన నీవు అయ్యా, ఈరోజు యెరూషలేము మందిరములోనికి ప్రవేశించి దానిని శుద్ధి చేసిన గొప్ప దేవుడవు. మరి మా దేహములను ప్రభువా నీ ఆలయముగా ఈరోజు మార్చుకున్న మంచి ప్రభువు గనక మా దేహములను ప్రభువా, మా అంతరంగమును, మా మనస్సాక్షిని, మా హృదయములను ప్రభువా మీరు పరిశుద్ధపరచమని మీ పాదాలను ఆశ్రయిస్తున్నాం. దేవా, మీ రక్తముతో నన్ను విన్న నీ పిల్లలందరినీ ప్రభువా మీరు కడగండి, మీరు పరిశుద్ధపరచండి. ఎంతమంది ప్రభువా ఆసక్తితో హృదయపూర్వకంగా అవును దేవా నా పాపములు క్షమించు ప్రభువా అని అడుగుతూ బ్రతిమాలుకుంటున్నారో వారందరి దోషములు క్షమించండి. నీ రక్తముతోనే కడిగి పరిశుద్ధపరిచి నూతన సృష్టిగా మార్చి నీవు నివాసము చేయగలిగిన ఆలయములుగా, నివాస స్థలములుగా ప్రభువా ప్రతి ఒక్కరు దేహములు వెలుగుమయముగా ఉండుటకు సహాయము చేయమని మరి ఒకసారి తండ్రి మా హృదయాలలోనికి, మా కుటుంబాలలోనికి, మా జీవితాలలోనికి నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉండగా త్రియేక దేవ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అను మా మంచి దేవ మీరు మాలోనికి ప్రవేశించి మా ద్వారా మీరొక్కరే మహిమ పొందుకొనున్నట్లుగా మమ్మల్ని వెలిగించమని యేసయ్య పరిశుద్ధ నామం ద్వారా ప్రార్థిస్తూ ఈ వాక్య సందేశాన్ని బట్టి కృతజ్ఞతలు సమర్పిస్తూ ఈ మనవులన్నీ వేడుతూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని బలమైన సన్నిధి నడిపింపు సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మనల్ని దీవించునుగాక. వాక్య సందేశాన్ని తప్పకుండా మీ ప్రియులైన వారితో షేర్ చేయండి. మరి ఒకసారి అవసరమైతే వినండి. మీ హృదయాలను యేసయ్య పాదాల దగ్గర కుమ్మరించుకొని యేసయ్య ద్వారా శుద్ధి చేయబడిన వారై మీ జీవిత యాత్ర ముగిసేంత వరకు తరతరములకు వెలుగుదాయకమైన సాక్ష్య జీవితాలతో కొనసాగండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గుడ్ నైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.